ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు వెంటనే ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు వెంటనే గిరిజనులు వెంటనే గిరిజనులు వెంటనే గిరిజనులు వెంటనే గిరిజనులు వెంటనే నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి గిరిజన ఇళ్ల నిర్మాణాలను మంజూరు వెంటనే గిరిజన ఇళ్ల నిర్మాణాలకు మంజూరు వెంటనే గిరిజనులకు వెంటనే ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు వెంటనే ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు వెంటనే ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు వెంటనే గిరిజనులు వెంటనే గిరిజనులు వెంటనే గిరిజనులు వెంటనే గిరిజనులు వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి గిరిజన ఇళ్ల నిర్మాణాలను మంజూరు వెంటనే గిరిజన ఇళ్ల నిర్మాణాలకు మంజూరు వెంటనే నా పేరు నారాయణమ్మ, మాది పాణ్యం చెంచు కాలనీ. మాకు 10 సంవత్సరం కిందట మాకు 2023లో 170 ఇండ్లు శాంక్షన్ అయినాయి సార్. పిఎం జన్మం కింద అయింటాలకనే అవి వచ్చేసి మేము కట్టడం మొదలుపెట్టినాం సార్. బిల్లులు పడతాయి, తొందరగా కట్టుకోండి, బిల్లులు అయితే తొందరగా పడతాయి అని చెప్పినారు సార్. మేము ఉన్న మిద్దలన్నీ పడగొట్టుకొని పక్కన గుడిసెలు వేసుకొని బిల్డింగులు కట్టేది పెట్టుకున్నాం సార్. ఇప్పటికి 60-80 ఇండ్లు దాకా కట్టినాం సార్. స్లాబ్ లెవెల్ వరకు కట్టినాం సార్. కొన్ని 10 ఇండ్లకు మాత్రమే బేస్మటాలు బిల్లులు పడినాయి. ఇంకా మిగతా అన్ని దాంట్లకు మాత్రం ఒక్క బిల్లు గానీ పడలేదు సార్. ఇప్పటికి సంవత్సరం అవుతుంది సార్. మాకు ఈ విధంగా కట్టినాం సార్. ఈ విధంగా కట్టినా గానీ ఒక్క బిల్లు గానీ పడలేదు. సంవత్సరం అవుతుంది సార్ మాకు బిల్లులు పడక. మేము ఇంకా కొట్టాలలో ఉన్నాం సార్. మేము అవి వంట చేసుకొని బియ్యము అవన్నీ పెట్టుకొని ఆ కొట్టాలలోనే ఉంటాం సార్. దానికి వాకిలు గీకిలు ఏం లేవు సార్. మేము పని పోతే తినాలా, లేకుండా లేదు. పనికి పోతాము, ఆ కొట్టలలో పందులు కుక్కలు పడి మా బియ్యము ఆ వంట అవన్నీ నాశనం చేసిపోతున్నాయి సార్. కాబట్టి మీరు ఇది అంతా పై దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. అధికారులను అడిగితే ఏమంటున్నారు? అధికారులను అడిగితే సార్ మేము ఈ వారంలో చేస్తాం, 10 రోజులలో కొడతామమ్మా ఖచ్చితంగా అంటున్నారు. కానీ రోజు కానీ సుమారు 4 సార్లు వచ్చిపోయినాం సార్. ఇంతవరకు కానీ ఒక బిల్లు కానీ అట్లా బాబు కాకుండా మీరే కవర్ చేస్తారా?
డబ్ల్యూఏలు డీసీలు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఈరోజు వెనకల మీరు నీళ్లు ఏ విధంగా మా ప్రాంతానికి వస్తున్నాయని చూస్తుంటే గతంలో నీళ్లు ఇప్పుడు 2 అడుగులు ఉన్నాయి. అర్ధ అడుగు నీళ్లు కోసము ఎన్ని తిప్పలు పడ్డామో, రైతులు ఎన్ని కష్టాలు పడ్డారనేది గుర్తు తెచ్చుకుంటుంటే నిజంగా ఈరోజు ఆ బాధని ఈ నీళ్లు చూస్తుంటే ప్రజలు రైతులు పడ్డ కష్టమంతా కూడా మర్చిపోతున్నారు. ఎందుకంటే మా ప్రాంతంలో ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతంలో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి గతంలో మేము, మా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు, రైతు కుటుంబాలు, రైతులందరూ ఎన్ని ఇబ్బందులు పడినారో మనకు తెలుసు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే అధికారులతో కొట్లాడితే గానీ నీళ్లు కిందికి రాలేని పరిస్థితి. కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అందరూ తెలుగంగా కేసీ కెనాల్కి సంబంధించిన డబ్ల్యూఎల్తో సహా అందరినీ కూడా విజయవాడకి పిలిపించుకొని అక్కడ రైతులతో డబ్ల్యూఎల్తో మాట్లాడడం అనేది చాలా చాలా గొప్ప విషయం. కొంతమంది వైసీపీ నాయకులు అడ్డదిడ్డంగా మాటలు మాట్లాడుతున్నారు. రాయలసీమలో చంద్రబాబు నాయుడు ఏదో నష్టం చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఏదో రైతులను ఇబ్బంది పెట్టారు. ఈరోజు రాయలసీమలో రైతులు బాగుపడుతున్నారంటే, రాయలసీమలో కాదు రాష్ట్రంలోనే రైతు బాగుపడుతున్నాడంటే అది గతంలో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దయవలనే అని చెప్పి మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలా. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము 80% పూర్తి చేశామని చెప్పుకొని తిరుగుతున్న వైసీపీ పిచ్చి పట్టి ఈరోజు మెంటలెక్కి రోడ్ల మీద తిరుగుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. 80% వైసీపీ నాయకులు పూర్తి చేస్తారంట లిఫ్ట్ ఇరిగేషన్. అది కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే కనిపిస్తుంది, మనకు కనపడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చిని మైండ్ లో పెట్టాడు. మీరు అదే మాటలు మాట్లాడండి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. కాబట్టి ఆ పిచ్చి మాటలు మాట్లాడుతూ తిరుగుతున్నారు. ఈరోజు ఈ రాయలసీమ ఏదైతే ఎత్తిపోతున్న పథకము వైసీపీ నాయకులు చాలా గొప్పగా చెప్తున్నారో, సూటిగా వైసీపీ నాయకుల్ని ఒకటే ఒకటి అడుగుతున్నా. ఈ రాయలసీమ ఎత్తిపోతున్న పథకము దాని ద్వారా ఎన్ని జిల్లాలు, రాయలసీమలో ఎన్ని జిల్లాలు కవర్ అవుతున్నాయి, ఎన్ని మండలాలకి నీళ్ళు వస్తున్నాయి ఒకసారి చెప్పమని చెప్పండి. రాయలసీమలో ఈ ఎత్తిపోతుల పథకం పేరు మాత్రము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టారు. కానీ రాయలసీమలో అటు అనంతపూర్కి నీళ్లు పోవు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల, అటు చిత్తూరుకి నీళ్లు పోవు, కర్నూలులో కూడా కొద్ది భాగం వరకే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల నీళ్లు వస్తాయి. మరి ఏ విధంగా ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుందనేది కూడా వైసీపీ నాయకులు ఒకసారి మాకు చెప్పాలా. ఈరోజు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపుగా 3,825 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే వీళ్ళు 80% పూర్తయిందంట. కానీ బిల్లులు మాత్రము 882 కోట్ల రూపాయలు బిల్లులు రిలీజ్ చేసుకున్నారు. కేవలం మట్టి పని చేసి 882 కోట్ల రూపాయలు జోబులో వేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది, వాళ్ళ నాయకులది. ప్రాజెక్ట్ ఆగిపోతాదని తెలిసి కూడా మట్టి పని చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఆగిపోతుంది, తెలంగాణ వాళ్ళు అడ్డు పెడతారని తెలిసి కూడా రాయలసీమ వాసులకి తప్పు మాటలు చెప్పి డైవర్ట్ చేయడం జరిగింది. ఒక నమ్మకాన్ని రాయలసీమ ప్రజలు పెట్టుకున్నారు, దీనివల్ల రాయలసీమకి మా అందరికి నీళ్ళు వస్తాయేమో అని. కానీ కేవలం రాయలసీమ అనే పేరు వాడుకొని ఈరోజు రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులే ఈరోజు ప్రజలకి మోసం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రమైన ప్రజల గురించి, రైతుల గురించి ఆలోచన ఉండింటే ఆగిపోతానని తెలిసిన ప్రాజెక్టుకి డబ్బులు జోబులో పెట్టుకునే వాళ్ళు కాదు. ఏ రోజైతే మనమందరము అటు కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు
వాళ్ళ ఇళ్ల కాడికి వాళ్ళు పోయి కూర్చొని భోజనాలు కడుపు నిండా వాళ్ళు తిన్నారు. ప్రజల కడుపు కొడుతూ రైతులు కడుపు ఒక పక్కన కొడుతూనే వాళ్ళు కడుపు నిండా తినే కార్యక్రమాలు చేసినారు. ఈ రోజు మేము అడుగుతున్నాం, వైసీపీ నాయకులు రేపు కోతిరెడ్డిపాడికి పోతారని. ఏ ముఖం పెట్టుకుని పోతారు కోతిరెడ్డిపాడికి? అసలు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎత్తిండకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చేదా? కేవలం బుట్టు చల్లడానికి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి ఈ రోజు వాళ్ళు మీడియాను వాడుకుంటున్నారు. రేపు కోతిరెడ్డిపాడికి వైసీపీ నాయకులు పోతారంట. ఎందుకు పోతున్నారు? జోడు కోసం పోతున్నారు. మా ప్రాంతంలో ఎప్పుడైనా ఇట్లా నీళ్లు వర్షాకాలం వర్షాలు కాకుండా ఈ విధంగా నీళ్లు ఎప్పుడైనా రావడం చూసినారా? అర్ధ అడుగు కూడా నీళ్లు వచ్చేవి కాదు. కానీ ఈరోజు పుష్కరంగా మా ప్రాంతానికి చివరి ఆయకట్టు వరకు కొన్ని గ్రామాలలో కాలువలో నీళ్లు ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఇప్పుడు నీళ్లు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు, చంద్రబాబు నాయుడు వస్తే నీళ్లు రావు, రైతులు బాగుపడని చెప్పే పిచ్చి కూతలు కూసే వైసీపీ నాయకులకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని పక్కన పెట్టమని చెప్పినాడని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు గాని ఇంకొకసారి నోరు జారి పిచ్చి కూతలు కూస్తే మాత్రము మేమెవరూ కూడా ఇక్కడ చూస్తూ కూర్చోమని చెప్పి రైతులందరి తరపు నుంచి వైసీపీ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. అచ్చొచ్చిన ఆంబోతులాగా అంబటి రాంబాబు, పిచ్చి పట్టినట్టు జోగి రమేష్, ఇంకా కొంతమంది బ్యాచ్ ఉన్నారు. వీళ్ళందరూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ బయట తిరుగుతున్నారు. ఈ రోజు కూడా అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్తారంట, బాగా మాట్లాడినావు, ఇంకా మాట్లాడు, ఇంకా తన్నుతుందని చెప్పి ఫోన్ చేస్తున్నాడు. ఏ నాయకుడైనా, మా నాయకుడు చూడండి, ఎవరైతే జోగి రమేష్ గారి ఇంటికి పోయి గలాటా చేశారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఆవేశంగా చేసిన దానికి కూడా చేయొద్దని చెప్పి అందరినీ కంట్రోల్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క కన్ను సైగా లోకేష్ అన్న గారు మీరేంది, మీ బతుకులేంది, మీ మాటలేంది అని ఒక్క మాట వైసీపీ నాయకుల గురించి ఒక మాట మాట్లాడమని చెప్పండి, కన్ను ఎర్రజేయమని చెప్పండి. ఎక్కడ కూడా ఎవరు వైసీపీ నాయకులు ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడడానికి మీ ముందర మైకులు కూడా ఉండవు. మేమందరం కూడా ఆవేశాన్ని తగ్గించుకొని మా ఆలోచన విధానాన్ని మార్చుకొని మేము పరిపాలన మీద దృష్టి పెట్టాం. అసలు ప్రజలు అడుగుతున్నారు, అన్నీ మాట్లాడుతుంటే వాళ్ళని పీకకుండా ఎందుకు మీరు కూర్చున్నారని చెప్పి. ఏమంటే సంస్కారం. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని మిస్యూజ్ చేయకూడదనే ఒక ఆలోచనతో మేమందరం క్రమశిక్షణతో ఉన్నాం. లేకపోతే రైతు అనేవాడు ఎవడైనా, మనస్సాక్షి ఉన్నవాడు ఎవడైనా సరే వైసీపీ నాయకులు మాట్లాడే పిచ్చి మాటలకి నిజంగా ఈ రోజు వెళ్లి వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు. నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, రాయలసీమ ఎత్తుపోతుల పథకము వాడుకొని రైతులు ఇప్పుడు కూడా మబ్బి పెట్టాలని చెప్పి చూస్తున్నారు. కానీ మీరు చెప్పే మాటలకి రైతులే కాదు కదా, మీ ఇళ్లలో ఉన్న మీ పిల్లలు కూడా మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు దయచేసి ప్రజలందరూ కూడా ఒకటే గమనించండి, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ అన్న గారు, ఎన్డీఏ ప్రభుత్వము కేవలం ప్రజల మీద, ప్రజా సమస్యల మీద, ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ జీవితాలు బాగుపరిచేలాగా మేము కృషి చేస్తున్నాము. ఇబ్బందులు ఉన్నా కూడా మేము కష్టపడుతున్నాం. మమ్మల్ని డైవర్ట్ చేసి మీరు మీ మీద దృష్టి పెట్టేలాగా మీరు చేస్తే మాత్రము మాకు కూడా మనసులో ఎక్కడో ఒకడ ఉంది. కానీ క్రమశిక్షణ పేరుతో మేమంతా కూడా కంట్రోల్లో ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులకి ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు విభజన చేసి పరిపాలన చేద్దామనుకున్న ప్రాంతాల మధ్యన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, మనమంతా ఒక్కటే, అన్న తమ్ముళ్ళు అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాల వాళ్ళు ఒకటిగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామని ఒక పిలుపునిచ్చినారు. ఈరోజు రైతులందరూ బ్రహ్మాండంగా పంటలేసుకుంటున్నారు. రైతులందరి జీవితాలు బాగుపడుతున్నాయి. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పాల్సింది పోయి ఈరోజు సమస్యలు లేవనట్టు, మీరు అసెంబ్లీకే రానట్టు, అసెంబ్లీలో మాట్లాడరంట, రోడ్డు మీద మాట్లాడతారంట. ఎందుకు సింపతి వస్తారనా?
మీకు జీతాలు ఎందుకు? ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారంట వైసీపీ నాయకులు, కానీ వాళ్ళ జీతాలు మాత్రం ప్రభుత్వ జీతాలు కావాలంట. ప్రజా సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళు అసలు సిసలైన నాయకులు. ప్రజా సమస్యలని ఏ విధంగా రాజకీయం చేయాలనుకొని అధికారంలోకి రావాలని చెప్పి చూసే వాళ్ళని ప్రజలకి బుద్ధి చెప్పి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా ఇళ్లలో కూర్చోబెట్టారనే సంగతి మీరు మర్చిపోకూడదని మరొకసారి తెలియజేసుకుంటూ, పోతిరెడ్డిపాడికి వైసీపీ నాయకులు ఎంతమంది బ్రహ్మాండంగా పోతున్నారో తెలుసా? ఎవడైతే కబ్జాలు చేస్తాడో, ఎవడైతే దోపిడీలు చేశాడో, ఎవరైతే రైతులు భూములే ఆక్రమించుకున్నారో, ఎవరైతే శిల్ప వెంచర్లు వేసి ప్రజల్ని దోచుకున్నారో వాళ్ళు పోయి ప్రజల సమస్యల గురించి, రైతుల గురించి మాట్లాడతారంట. ఈ రోజు నేను ఒకటే హెచ్చరిస్తున్నాం, వైసీపీ నాయకులు ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాలు పెట్టి రెచ్చగొట్టాలని కార్యక్రమాలు చేస్తే మాత్రము మీరు ఇళ్లలో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర నంద్యాలలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాయలసీమ ప్రాంతానికి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ ఒక్కరి ప్రాంతానికి మంచి చేయాలని కోరినా అది మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంతానికి ఎన్ని తాగునీటి అవసరాలు కావచ్చు, సాగునీటి అవసరాల కోసం కావచ్చు, ఎంత డబ్బులు కేటాయించినారు, ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినారు, ప్రజలకు సమాధానం చెప్పి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. అంతేగాని అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోతూనే మళ్ళీ ప్రజల్ని మోసం చేసి, ప్రజలకు అబద్ధాలు చెప్పేసి రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకునడం అనేది చాలా తప్పు. ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే, 5 సంవత్సరాల కాలంలో మీరు ఖర్చు పెట్టిండేదంతా కేవలము 2,000 కోట్ల రూపాయలు మొత్తం మీద ఖర్చు పెట్టారు. దాంట్లో ఒక ప్రాజెక్టుకు 900 కోట్లు మట్టి మాత్రము తవ్వేసుకొని వాడేసుకున్నారు. మిగతాదంతా కలిసిన 1,100 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం కోసం 2014-19 ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిండేది 12,000 పైచిలుకు కోట్లు ఖర్చు పెట్టినారు. మళ్ళీ ఈ 19 నెలల కాలంలో ఈ ప్రాంతానికి 3,870 కోట్ల రూపాయలు హంద్రీనీవా ఖర్చు పెట్టేసి కుప్పం దాకా నీళ్ళు ఇస్తున్నారు. ఓవరాల్గా ఈ 19 నెలల కాలంలో మళ్ళీ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి చిత్తశుద్ధి ఉంది రాయలసీమ ప్రాంత రైతాంగం పట్ల కావచ్చు, రాయలసీమ ప్రాంతం మీద కావచ్చు అనేది ఈ సంఖ్యలే తెలియజెప్తాయి. మీరేదో రేవంత్ రెడ్డి గారితో లోపాయకార ఒప్పందం అని మాట్లాడుతున్నారు. అసలు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది మీరు కేసీఆర్ మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్కు కట్టుబడి మీరు చేసినటువంటి సంతకాలు కాదా? మీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టకపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోయినారా 5 సంవత్సరాల్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండి? ఇంకా ఒకటి చెప్తాం, ఈ నియోజకవర్గ వాసిగా లేదు మీ పులివెందుల నియోజకవర్గం గురించే చెప్తాం. 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనీవా, సుజల స్రవంతి మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మా తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వడమే కాదు, మీ పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చినామా లేదా? ఈ 18 నెలల కాలంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీ సొంత పులివెందుల మండలానికి చెరువులు ఎందుకు నింపుకోలేకపోయినారు? మీ పులివెందుల వాళ్ళకి చెప్పండి, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చెప్తారు. కానీ ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు అనేది మీ పార్టీని అస్తిత్వాన్ని కాపాడుకోనికి పనికొస్తాయేమో, కానీ ప్రజల్ని గతంలో 5 సంవత్సరాల పాటు నిరంతరం మోసం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలో ఉంటే పరదాలు కట్టుకొని తిరిగినారు, ప్రజల్లో తిరగలా. మీరు
అధికారం ఉంటే ప్రజల్ని ప్రాంతాన్ని మర్చిపోయినారు, ఆకాశంలోనే తిరిగినారు. వరదలు వస్తే కూడా హెలికాప్టర్లోనే తిరిగినారు మీరు. అన్నమయ్య గేట్లు కొట్టకపోతే కూడా పట్టించుకున్నటువంటి పాపారం పోలే మీ సొంత జిల్లాలో. మరి ఈరోజు మళ్ళీ ప్రజలకు మంచి చేస్తాను, లేదంటే రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తాను, రాయలసీమ ప్రాంతం ఒక అన్యాయం జరుగుతుందని నినదీస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. నినదించడానికి వాస్తవానికి ఉన్నటువంటి వ్యత్యాసం స్పష్టంగా చెప్తాం. మీరు నినదించేది ఎప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వాస్తవం ఏమంటే మీరు అధికారంలో ఉంటే అస్సలు పట్టించుకోరు. అదే నినదించేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు డబ్బు ఖర్చు పెట్టలేదని నినదించినారు. సాగునీటి ప్రాజెక్టుల మీద కదిరికి కూడా ఒక ప్రోగ్రాం వచ్చినారు. వస్తే ఆ రోజున కూడా మీరు ఫ్లెక్సీలు దించేసి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోజున అధికారంలోకి వచ్చినాక వాస్తవ రూపం ఏమంటే 19 నెలల కాలంలో 40 టీఎంసీల నీళ్లను డ్రా చేసి కుప్పం వరకు నీళ్ళు ఇచ్చినాం. ఇది ఒక రికార్డ్. ఇంతవరకు హంద్రినీవాలో ఈ ప్రాంతంలో 40 టీఎంసీ వాటర్ డ్రా చేయడం అనేది ఒక రికార్డ్. ఇంకా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు నాయకులకు అందరికీ చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఈ ప్రాంతంలో ఇంకా ఒక 10 టీఎంసీ వరకు నీళ్ళు వాడండి, ఇంకా ఒక 10 టీఎంసీ వరకు 50 టీఎంసీ వాటర్ మీరు డ్రా చేయండి. తద్వారా ఈ ప్రాంతంలో రైతాంగానికి తాగునీళ్ళు సాగునీళ్ళకు ఇబ్బంది లేకుండా చూడండి, ప్రతి చెరువులో కూడా నీళ్ళు ఉండే రకంగా చూసుకోండి అని చెప్పేసి ఆయన ఎంట పడుతున్నాడు మాకు. అది వాస్తవం. మీ నినదించడం రాయలసీమ రైతులకు విజ్ఞప్తి, చలో పోతిరెడ్డిపాడు. ఎందుకంటే మనకు ఎంతో ముందు చూపుతో రాయలసీమ రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒక సదుద్దేశంతో మొదలుపెట్టినటువంటి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతుల పథకము ఆపడము, నిలిపివేయడము చాలా అన్యాయము. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రమైనటువంటి రేవంత్ రెడ్డి మాటలు విని ఆపడం అనేది మరీ దారుణము. అందుకొరకు మన పోతిరెడ్డిపాడు ఎత్తిపోతుల పథకం సాధించుకోవాలంటే చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమము, ఆ యొక్క సభను మనం జయప్రదం చేద్దాం. అదేవిధంగా వెంటనే పనులను పునర్ప్రారంభించే విధంగా ఒత్తిడి తెద్దాం. అందుకొరకు రైతు సోదరులకు మరోసారి విజ్ఞప్తి, అందరూ రండి, కలిసికట్టుగా మన హక్కులను సాధించుకుందాం. జై జగన్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. నిలబడతాను. లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా, లేకుంటే మేము కూడా లైసెన్స్ లేని వాళ్ళందరినీ బయటికి కండ వేసుకున్న వాళ్ళంతా మెంబర్షిప్ అప్లై చేయండి. తెలుగుదేశం ఆల్రెడీ అని ఇది పెట్టుకోవడం కూడా సెలవుని అవుతున్నా మీరు. అంత పుట్టకాలని చేయించారంటే అవన్నీ చక్కగా కావాలి. ఉన్నిలే ఏం కాదులే.
ఆ వార్డులో వాళ్ళు చేస్తారు. ఇదే కెనాల్కు నీళ్లు లేక ఎండగడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017లో రాయలసీమను దృష్టిలో పెట్టుకొని జిఎన్ఎస్ఎస్ ద్వారా పులివెందులకు కూడా నీళ్లు పంపాలనే ఉద్దేశంతోనే 2017లో మల్యాల దగ్గర 12 పంపులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ 12 పంపుల ద్వారా రోజుకు 0.66 టీఎంసీల వాటర్ మరి దిగుమతి చేసుకుంటా వచ్చాం ఎత్తిపోతల ద్వారా. మరి దాదాపుగా 10,000 దాదాపు 10,000 ఎకరాల సాగునీటి వల్ల పొలాలు సాగుగా జరుగుతూ వచ్చాయి. మరి అది జరుగుతూ ఉంటే మీ ప్రభుత్వం లాస్ట్ ఏం జరిగింది? ఇదే మల్యాల ప్రాజెక్టులు ఎండగట్టారు. ఏ రోజు కూడా కేసు కెనాల్ చుక్క నీరు రోజుల దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అదే కాదు, బలగచెర్ల కూడా ఎండగట్టారు. రిజర్వాయర్ దగ్గర రెగ్యులేటర్ దగ్గర ఎండగడితే మా ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మన ఎన్ఎండి ఫారూక్ అన్న గారు, ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలో, నంద్యాల కూటమి సభ్యుల ఆధ్వర్యంలో అందరు తెలుగుదేశం కార్యకర్తలంతా చంద్రబాబు నాయుడు గారు వస్తే బలగచెర్లను కూడా విజిట్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. మరి ఆ రోజు చూస్తే చిలుం పట్టిపోయినాయి బలగచెర్ల కాడ కానీ మల్యాల ప్రాజెక్టు కాడ కానీ. మరి అటువంటి నీరు లేకుండా మీరు ఎండగట్టి ఈ రోజు కేవలం రైతులను అడ్డం పెట్టుకొని దుర్మార్గమైన చర్య చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు రైతుల ద్రోహి అంటారు. రైతుల ద్రోహి చంద్రబాబు నాయుడు గారు కాదు, తెలుగుదేశం పార్టీ మా నాయకులు ఎప్పుడు రైతుల పక్షాన ఉన్నాం. మా నాయకుడు ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని మాట్లాడుతున్నాడు. అంత ద్రోహి అంటే మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ద్రోహి. కాబట్టి ఇది గమనించాలి ఖచ్చితంగా. మీరు రేపు జరుగుతున్నారు, రేపు పోతేటి రెగ్యులేటర్ దగ్గర ఏదో పొడుస్తాం చేస్తున్నారని అది మీరు గమనించలేకపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు కృష్ణా బోర్డు రివర్ ఒక ఒప్పందాల ప్రకారంగా జరుగుతూ వచ్చింది. మరి ఆ ఒప్పందాల ప్రకారమే ఈ రోజు కూడా మా నాయకుడు కృష్ణా రివర్ బోర్డులో ఎక్కడ కూడా తెలుగు ప్రజలు అందరూ బాగుండాలా, సుభిక్షంగా ఉండాలా, రైతులు బాగుండాలా అనే ఉద్దేశంతోనే ఉన్నాం. మరి మీ ప్రభుత్వం ఏం చేసింది గతంలో? మీ ప్రభుత్వంలో ఇదే శిల్పామోహన్ రెడ్డి గారు ఇక్కడ ఓడిపోయినప్పుడు, చక్రపాణి గారు అక్కడ ఓడిపోయినప్పుడు వెలువాడి బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎండగట్టినారు. మీకు గుర్తుందా లేదు? మీరు మరి ఆ రోజు మా ప్రభుత్వం ఉంటే మా మంత్రి గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా గారి సహకారంతో 16 టీఎంసీ నీళ్లు నింపే చరిత్ర మాది వెలుగోడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ను. మరి మాకున్న హక్కు కూడా ఉంది. నంద్యాలకు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఆ టీఎంసీ నీళ్లు మా తాగునీటి కోసం మేము ఏర్పాటు చేసుకున్న నీళ్ళు అవి కూడా మాకు లేకుండా గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు లేక ట్యాంకర్లతో నీళ్లు సప్లై చేసినారు. నీళ్లు చేసి అగమ్యంగా గోచరంగా బాధపడిన ప్రజలను మీరు ఏ రోజున పట్టించుకునే దాఖలాలు ఉన్నాయా? మరి మీ ప్రభుత్వానికి సిగ్గుండాలా? ఈ రోజు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మొదలుస్తున్నారు. మీకు అది తప్ప భూతపురాణం తప్ప మీరు చేసే వ్యవహారం ఏమి లేదు. కేవలం రైతులను అడ్డం పెట్టుకొని మీ పాలకులంతా కలుస్తున్నటువంటి కుట్ర కుతంత్రాలు కాబట్టి రైతులు గమనిస్తున్నారు. మరి సాగునీరు కావాలంటే ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే చేస్తుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాము. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి, గౌరవనీయులు యువ నాయకుడు మా నంద్యాల నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎన్ఎండి ఫిరోజ్ గారికి, గౌరవనీయులు పట్టణ అధ్యక్షుడు ఖలీల్ బాషా గారికి, కౌన్సిలర్ శ్యామ్ గారికి, నీటి సంఘాల చైర్మన్లకు, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా శిరస్సు ఉంచి హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గాని 70 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు గాని, మరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నేను రైతు బిడ్డను, ఎస్సీ బిడ్డను, బీసీ బిడ్డను, మైనార్టీ బిడ్డను అని అబద్ధాలు కళ్ళబొల్లి మాటలు చెప్పి మైనార్టీలకు ₹1,00,000 ఇస్తానని చెప్పి ఆదోళనలో చెప్పి ఒక్క పైసా రైతులకు ఒక చుక్క నూరు ఇయ్యలే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అన్న కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. తెలుగంగా ఆయనే శంకుస్థాపన చేసి, ఆయనే ప్రారంభోత్సవం చేసి, మరి రాయలసీమ రైతులకు నేను దత్తపుత్రునని చెప్పిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన నీళ్ళు ఇచ్చాడు, తెలుగంగా నీళ్లు. ఈ రోజు కేసీ కెనాల్లో నీళ్లు పారుతున్నాయంటే తెలుగంగా నీళ్లు. మరి కళ్ళుండి చూడలేని వైసీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు, వైసీపీ శిల్పా మోహన్ రెడ్డి గారు, మీరు గుర్తు పెట్టుకోండి. శిల్పా రవి, మీరు గుర్తు పెట్టుకోండి. మీరు
రైతులకు నీళ్లు పుష్కలంగా అన్న మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ తయారు చేసి అక్కడ నీళ్లు పంపించి కృష్ణా గోదావరి గుంటూరు వాళ్లకు మనకు రాయలసీమలో శ్రీశైలం డ్యామ్ లో జీవితం ఉండేనాలు చూసుకోండి. అలా రికార్డు చూసుకోండి. మీరు ఎదవ మాటలు మాట్లాడకండి, బుద్ధి లేని మాట్లాడకండి. మీరు రికార్డు చూసుకోండి. శ్రీశైలంలో తెలుగుదేశం ప్రభుత్వం మన రాయలసీమ మంత్రులు ఫరూక్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం బీజేపీ పవన్ కళ్యాణ్ గారు మరి శ్రీశైలం డ్యామ్ లో నీళ్లు నిలబెట్టి రాయలసీమకు సస్యశ్యామలంగా ఈ రోజు 2 పంటలు పండించుకుంటున్నారు. కానీ నీళ్లు రాలేవని, నీళ్లు లేవని మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మరు. వచ్చిన 11 సీట్లు కూడా మీకు ఒక్క సీటు కూడా జగన్ కూడా గెలిచలేడు ఈసారి. మేము ఆ రోజు చెప్పినాం, మస్ అయిపోతావు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, మమ్మల్ని కొడుతున్నావు, మమ్మల్ని జైల్లో పెడుతున్నావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆ రోజు చెప్పాం. సిగ్గుంటే జగన్ గారు మీరు ఒక్కసారి మా దగ్గరికి రండి, ఎదురుగా మాట్లాడదాం. ధైర్యం ఉంటే మీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే, లేదంటే రికార్డు చూసుకోండి. మీరు అధికారులను కేసీ కెనాల్ రిజర్వాయర్, తెలంగాణ రిజర్వాయర్ లో ఒక అలగనూరికి నువ్వు 5 ఏళ్ళు రైతులు పోరాటం చేస్తే ఒక 90 లక్షలు ఇయ్యలేని వ్యక్తివి, మరి చేతగాని ప్రభుత్వ ముఖ్యమంత్రివి నువ్వు. అలగనూరు రిజర్వాయర్ కు నీళ్లు ఇవ్వలేదు. అలగనూరు రిజర్వాయర్ కట్టించింది ఎన్టీ రామారావు గారు, మరి గోరుకల్లు తయారు చేసింది ఎన్టీ రామారావు గారు, పోతిరెడ్డిపాడు చేసింది రాయలసీమకు ఎన్టీ రామారావు గారు, తెలుగంగ చేసింది రిజర్వాయర్, మళ్ళీ అలాగే అవుకుల రిజర్వాయర్, మరి పులివెందులకు నీళ్లు తెచ్చింది, గండికోటకు నీళ్లు తెచ్చింది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. కళ్ళు నుండి చూడలేకున్నావు. మీ అబద్ధాల మాటలు రైతులు ఎవరు నమ్మరు. ప్రజలకు సాగునీరు అందించిన మహానుభావుడు, తాగునీరు అందించిన మహానుభావుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు. అని బనకచెర్లకు నీళ్లు వస్తే కుప్పం నీళ్లు 3 పంటలు వేసుకుంటారు రైతులంతా. రాయలసీమ ఇప్పుడు మరి హార్టికల్చర్ హబ్బు కాదు, మరి రైతులకు 3 పంటలు కోస్తా మాదిరి పండించుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ధన్యవాదాలు. చేతగాని వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు కళ్ళగొల్లి మాటలు, అబద్ధాల మాటలు నువ్వు చెల్లవు. చచ్చిపోయిన మాటలు మాట్లాడకండి. బతుకుంటాం రాజీ మాట్లాడదాం చూసుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను.